హలో మేడం ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఆదికాండం 1వ అధ్యాయంలో 3వ దినమున దేవుడు రకరకాలైన మొక్కలను, అలాగే తనలో విత్తనాలు కలిగినటువంటి ఫలవృక్షాలను కూడా చేశాడు కదండి. మరి వృక్షో రక్షతే రక్షిత అన్నారు కదా పెద్దలు. మా ఇంటి ముందున్న మొక్కలను చూద్దాం రండి. ఇదిగోండి, ఇది సయాగ్రా పామ్ చూసారా? అలాగే వీటి మధ్యలో బోగన్విలియా, రంగురంగుల బోగన్విలియా ఉన్నాయి చూడండి. అలాగే ఈ క్రిస్మస్ క్రాటన్స్ ఉంటాయి కదా, క్రిస్మస్ ట్రీ షేప్లో, అవి కూడా ఉన్నాయి చూడండి. చూస్తున్నారా? ఇంకా ప్రహరీ లోపలికి కనుక వచ్చినట్లయితే చాలా మొక్కలు ఉన్నాయండి. అందులో క్రాటన్స్ ఉన్నాయి చూసారా? ఇవి రకరకాల క్రాటన్స్ అండి ఇవి. ఇంకా ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇది స్నేక్ ప్లాంట్, జేడ్ ప్లాంట్, ఇంకా మనీ ప్లాంట్, ఇంకా యాగ్లోనిమా, ఇంకా స్నేక్ ప్లాంట్ చూడండి. ఇంకా రకరకాలైన క్రాటన్స్ కూడా ఉన్నాయి. హ్యాంగింగ్ ఇవి కూడా ఉన్నాయి. టర్టిల్ వైన్, ఇలా హార్ట్ ప్లాంట్స్, ఇలా చాలా ఉన్నాయండి. క్రాటన్స్ కూడా రకరకాలు ఉన్నాయి చూసారా? ఇక్కడ చైనీస్ మనీ ప్లాంట్ ఉంది. ఇంకా ఇక్కడ ఇవన్నీ కొత్త క్రాటన్స్ ఉన్నాయి. అంతేకాదండి, ఇక్కడ మునగ చెట్టు ఉంది చూడండి. ఔషధ మొక్కలు, ఈ మునగ ఆకు కానీ మరి కాయలు కానీ మన ఆరోగ్యానికి చాలా మంచివి కదా. అంతేకాదండి, ఇంకా చూసినట్లయితే ఇంకా ఇక్కడ చూడండి, తులసి ఉంది, వాము ఉంది, అలాగే నల్లేరు కూడా ఉందండి. మధ్యలో నల్లేరు మొక్క కూడా ఉంది చూస్తున్నారా? ఇంకా ఇదిగోండి ఆలోవేరా ఉంది చూసారా? ఇవన్నీ కూడా ఔషధ మొక్కలే కదండి. అంతేకాదు, మంచి సువాసన ఇచ్చే మొక్కలు కూడా ఉన్నాయండి. వాటిలో కరివేపాకు చూసారా? ఇంకా కరివేపాకు, అలాగే పుదీనా ఉంది. ఇదిగోండి పుదీనా, అలాగే మరువం కూడా ఉందండి. మంచి సువాసన ఇచ్చే మొక్కలు ఇది. అంతేకాదు, ఇది ఫారిన్ సన్ఫ్లవర్ అండి ఇది. అలాగే మరి పళ్ళ మొక్కలు కూడా ఉన్నాయండి. బొప్పాయి చూసారా? అలాగే కింద సపోటా, ఇంకిక్కడ నిమ్మ, ఇంకా సీతాఫలం కూడా ఉన్నాయండి. చిన్న చిన్న మొక్కలు అవి ఇంకా పెరగలేదు. ఇంకా పూల మొక్కలకు వస్తే చాలా చామంతి ఉంది, గులాబీలు ఉన్నాయి. ఇంకోండి గులాబీ మొక్కలు ఉన్నాయి. ఇంకా మల్లె మొక్కలు ఉన్నాయి. ఇది మల్బరీ అండి, మల్బరీ పళ్ళు, ఆ మొక్క ఉంది. ఇంకా చూస్తే చిన్న చెంగల్వ కూడా ఉందండి, చెంగల్వ మొక్క. అలాగే మనీ ప్లాంట్ ఉంది. ఇంకా ఇది చిలగడదుంప క్రీపర్ అండి అది. ఇంకా ఇలాగా మిరప మొక్క కూడా ఉందండి. అక్కడ యాగ్లోనిమా క్రాటన్స్ కూడా ఉంది. ఇంకా రకరకాలైన క్రాటన్స్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ మొక్కజొన్న మొక్క కూడా ఉంది చూడండి. ఇంకా అన్నిటికంటే కూడా ఔషధ విలువలు ఎక్కువ ఉన్నటువంటి శంఖం పూల మొక్కలండి. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇదిగో శంఖం పూల మొక్కలు చూసారా? ఇవి వాటిని అపరాజిత మొక్కలు అని కూడా అంటారు, బటర్ఫ్లై పీ అని కూడా అంటారు. ఇలా చాలా మొక్కలు మా పెరట్లో ఉన్నాయండి. చాలా చక్కగా లేచాయి. అయితే ఇంకా మనం పైకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో కూడా చాలా మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను రండి. మీకు తెలుసా, డాక్టర్ కాసేపు ఆక్సిజన్ ఇస్తేనే మనం ఆయన దేవుడు అంటాం కదండి. మరి అలాంటిది మనకి లైఫ్ టైం ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని మనం మరి ఎంతగా శ్రద్ధ వహించి పెంచుకోవాలి కదండి కదా. నేడు మనం నాటే ప్రతి చిన్న మొక్క రేపటి తరానికి అందించే మరి ప్రాణాధారమైన ఆక్సిజన్ అని గమనిస్తున్నారా? విత్తు మంచిదైతే మొక్క ఎక్కడ నాటినా కూడా చక్కగా పెరుగుతుందండి. కనుక మన ఆలోచనలు మంచివైతే
మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనం తప్పకుండా గెలుస్తాం. కనుక సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్. బాల్కనీలో చూపిస్తున్నాను రండి. ఇవ్వండి, రకరకాలైన మనీ ప్లాంట్ ఉన్నాయి. ఇవి ఒక రకం పూల మొక్కలు, మంచి వాసన వస్తాయండి. ఇదిగోండి, ఇవి కూడా పూలు ఉన్నాయి చూసారా. అలాగే ఇదిగోండి, ఇది రకరకాలైన క్రాటన్స్ ఉన్నాయండి. మనీ ప్లాంట్ ఎన్నో రకాలు చూసారా, ఎన్నో రకాల మనీ ప్లాంట్లు ఉన్నాయి. ఇవి చూసారా, గుమ్మానికి ఎంత చక్కగా పెంచారా. చూడండి, కింద రకరకాలైన క్రాటన్స్ ఉన్నాయి. జడ్ ప్లాంట్ ఉంది, రబ్బర్ ప్లాంట్ ఉంది, మనీ ప్లాంట్లో అనేక రకాలు ఉన్నాయి. ఇంకా పీస్ లిల్లీ ఉంది చూడండి. ఇవన్నీ ఆక్సిజన్ ప్యూరిఫైర్స్ అండి. చూసారా, ఇది చూసారా ఎంత చక్కగా పెరిగిందో కదండి. ఇంకా చూడండి, మనీ ప్లాంట్లు ఎంత చక్కగా ఉన్నాయి. ఇవి అరికే పామ్ అండి, చూస్తున్నారా. ఇంకా ఇది ఒక రకం క్రాటన్స్, ఇది కూడా ఇంకో రకం క్రాటన్స్, క్రిస్మస్ ట్రీ లాగా కదండి. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి చూసారా. ఇవన్నీ కూడా రకరకాలైన మొక్కలు, చిన్న చిన్న పువ్వులతో కూడా ఉన్నాయి. ఇంకా చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో చూసారా. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఎన్నో రకాల ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే రకరకాల అందమైన మొక్కలు కూడా ఉన్నాయి చూసారా. చూడండి, యాడ్లోనిమా ఉంది. ఇంకా ఇదిగోండి, రకరకాలైన మొక్కలండి. ఇదిగో చూసారా. ఇవన్నీ కూడా చక్కగా పెంచుకుంటున్నామండి. అంతేకాదు, అందుకే మొక్కలను మనం ఎప్పుడు కూడా పెంచుతూ ఉండాలి. ఇంకా టెర్రస్ మీదకి వెళ్తే ఇక్కడ కూడా చూడండి, మెట్ల దగ్గర స్పైడర్ ప్లాంట్ ఉంది. వాటిలోని మరో రకాలు ఉన్నాయి. అరికే పాము ఉంది. ఇంకా రకరకాలైన క్రాటన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి చూసారా, ఇవి ఒక సీజన్లో మంచి కలర్ఫుల్గా తయారవుతాయి, తర్వాత గ్రీన్గా అయిపోతాయండి. ఇంకా పైకి వెళ్దాం రండి. టెర్రస్ మీద కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. కొన్ని మందార మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూసారా. అంతేకాదండి, ఇదిగో చామంతి మొక్కలండి. ఈ ఎండకు కొంచెం వడిలిపోయాయి అవి. ఇది రాధా మనోహర్ మొక్క అండి. కింద నుంచి కూడా మీరు చూసినట్లయితే చాలా బాగా కనబడుతుందండి. ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా పెరిగిందో. కింద నుంచి పైకి వచ్చేసిందండి ఆ మొక్క. చక్కగా ఉంది చూసారా. ఇంకా అవతలకి కొన్ని ఇవి ఉన్నాయి, చూపిస్తాను రండి. గులాబీ మొక్కలు ఉన్నాయి. అలాగే సన్నజాజి చూసారా, మా తోటలో సీనియర్ మోస్ట్ మొక్క అండి ఇది. 20 ఏళ్ళ పైగా అయింది ఇది వేసి. ఎన్ని పూలు ఉన్నాయో చూసారా. ఇంకా మల్లె మొక్కలు ఉన్నాయి చూడండి ఇక్కడ. మల్లె మొక్కలు చూసారా, ఇవి గులాబీలు. వెరీ గుడ్. ఇవన్నీ అమ్మా మళ్ళీ వస్తాను. చూసారా అండి, గులాబీలు ఉన్నాయి కదా. ఇంకా చూసారా, ఇవన్నీ కూడా మా మొక్కలండి. అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది, చూపిస్తాను రండి. అది పెద్దంత బాగాలేదు కానీ అది కూడా ఉంది. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ చూసారా. ఇంకా ఇంత చక్కటి మొక్కలు ఇవన్నీ కూడా ఎందుకు పెంచుకుంటున్నామంటే, మరి దేవుడు మనకి సృష్టిలో మొక్కలను కూడా మనకి ఇచ్చాడు కదండి. ఆ మొక్కలు మనకి ఆక్సిజన్ ఇవ్వడమే కాదు, మనకి ఎన్నో విధాలుగా మేలు చేస్తున్నాయి కదా. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఒకటి గుర్తు రావాలి కదండి. బైబిల్లో మరి మానవ జీవిత చరిత్రలోనూ, అలాగే యేసుక్రీస్తు వారి రక్షణ ప్రణాళికతోనూ ముడిపడి ఉన్నటువంటి 4 తోటల్ని బైబిల్లో మనం చూస్తాం కదండి. అందులో మొట్టమొదటిది చూస్తే ఏదేనో తోట మనందరికీ సుపరిచితమే కదా. మరి అదే ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది దేవుడు స్వయంగా సృష్టించినటువంటి పరిపూర్ణమైన తోట కదండి.
ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అయితే ఈ ఈ ఏదైనా తోటలో జ్ఞాన వృక్షం ఉంది, అలాగే జీవవృక్షం కూడా ఉంది. ఇక్కడే ఆది మానవులైన ఆదాము హవ్వలు మరి నివసించిన చోటు ఇది. అయితే విచిత్రం ఏంటంటే ఇది దేవునితో మంచి సహవాసానికి గుర్తుగా ఉన్నటువంటి తోట. అదే సమయంలో మరి మనిషి సాతాను శోధనకు లోనై ఆజ్ఞను ఉల్లంఘించినందువల్ల పాపంలో పడిపోయిన పతనం అయిపోయిన స్థలం కూడా ఏదైనా వనమని చెప్పక తప్పదు. మరి రెండవది చూసినట్లయితే గెత్సెమనే తోట. ఇది ఎక్కడుంది అంటే మత్తయి సువార్త 26:36, అలాగే లూకా 22లో కూడా దీన్ని మనం చూడొచ్చండి. అయితే గెత్సెమనే అంటే ఒలీవ గానుగా అని అర్థం. అయితే యేసుక్రీస్తు తరచూ తన శిష్యులతో కలిసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారండి. అయితే ఇక్కడ ఈ శ్రమకి విధేయతకి కూడా ఇది సూచనగా ఉంది. ఎలాగూ అంటే సిలువకు అప్పగింపబడే ముందు రోజు రాత్రి యేసయ్య తండ్రికి విధేయత చూపిస్తూ మరి ఇక్కడ రక్తం చెమట రక్త బిందువులుగా మారినంతగా మరి దుఃఖంతో వేదనతో ఆయన అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తామండి. అంతేకాదు ఇస్కరియోతు యోధ ముద్దుతో యేసయ్యను శత్రువులకు అప్పగించేసిన స్థలం కూడా గెత్సెమనే తోటే. మరి మూడవదిగా చూస్తే సమాధి తోట. యోహాను సువార్త 19:41లో దీన్ని మనం చూస్తామండి. యేసును సిలువ వేసిన గొల్గొతా కొండకు అతి సమీపంలో ఉంది ఈ తోట. మరి రహస్య శిష్యుడైనటువంటి అరిమతయి యోసేపు తన కోసం తొలిపించుకున్న ఆ క్రొత్త సమాధిలో యేసయ్య పార్థివ దేహాన్ని భద్రపరిచారు. అయితే ఇక్కడే యేసయ్య పునరుద్ధానముడై మృత్యువును గెలిచి లేచినటువంటి స్థలం అన్నమాట ఇది కదా. గనుక జీవానికి మరణంపై లభించిన విజయానికి ప్రతీకగా ఉందని చెప్పచ్చు అన్నమాట. ఇంకా నాలుగవది చూస్తే దేవుని తోట లేదంటే పరలోకపు తోట అని కూడా దీనిని పిలవచ్చండి. అయితే దీంట్లో జీవవృక్షం ఉంది, జీవజల నది కూడా ఉంది. ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే ఇది రక్షింపబడిన విశ్వాసులు దేవునితో కలిసి యుగ యుగములు నివసించేటువంటి నిత్యత్వమునకు సూచనగా ఉంది. ఏదెన్లో కోల్పోయిన పరిపూర్ణతని తిరిగి ఇక్కడ పొందుకోవచ్చు అన్నమాట. మొదటి ఆదాము కోల్పోయిన జీవాన్ని కడపట ఆదామైన యేసు తిరిగి ఇక్కడ సమకూర్చారండి. చూస్తున్నారా? గనుక ఈ తోట అటువంటి మగ్దలేని మరియా భ్రమపడిందండి యేసయ్యని తోటమాలి అని. అయితే మన హృదయసీమను బాగు చేసే నిజమైన తోటమాలి యేసే కదండి. ఆయనకు నీ జీవితాన్ని అంకితం చేయి. నిరంతరం యేసుతోనే జీవిస్తావు. బైబిల్లో చిన్న ప్రశ్న అండి. బైబిల్లో ఒకప్పుడు యెహోవా తోట వలె ఉన్న పట్టణాలు ఏవి? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.